ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మనకు ఇండియన్ ఫ్లాగ్ కలర్లో ఈ విధంగా ఇలాంటి అసెథెటిక్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా మీరు కూడా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ విధంగా ఒక వీడియోని మీరు షూట్ చేసుకోవాలి. సో మీకు దగ్గరగా చైన్ ఉంటే చైన్లోకి వెళ్ళి ఇలాంటి ఒక గ్రీన్ కలర్ ఎక్కడైనా ఉంటే మీకు కింద గ్రాస్ ఉంటే ఈ విధంగా ఒక వీడియోని షూట్ చేసుకోండి. లేకపోతే పార్క్లో కానీ గార్డెన్లో కానీ వెళ్ళి ఈ విధంగా ఒక వీడియోని షూట్ చేసుకోండి. మనకు పైన స్కై అనేది కొంచెం వైట్గా ఉండే విధంగా చూసుకోండి. స్కై బ్లూ ఉన్నప్పుడు మాత్రం షూట్ చేయకండి. సో స్కై మొత్తం వైట్ ఉన్నప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు ఈ విధంగా ఒక వీడియోని షూట్ చేసుకోండి. అండ్ కింద మనకు మొత్తం కూడా అంతా కూడా గ్రీన్ ఉండాలి. ఇక్కడ ఈ విధంగా మొత్తం కింద గ్రీన్ ఫ్లాట్ మొత్తం ఇక్కడ గ్రీన్ ఉంది. సో ఇక్కడ మధ్యలో స్కై మొత్తం ఈ విధంగా వైట్ కలర్ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక వీడియోని షూట్ చేసుకోండి. దెన్ షూట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను విఎన్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు షూట్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో వీడియో నుంచి ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నా వీడియో అనమాట. ఈ విధంగా నేను ఇక్కడ చిన్నగా ఈ విధంగా ఒక వీడియోని షూట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏదైనా వేస్ట్ పార్ట్ ఉంటే ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో డిలీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. సో ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మొత్తం అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు దీని సాచురేషన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు హెచ్ఎస్ఎల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ని కొంచెం హైలైట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో గ్రీన్ కలర్ని హైలైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రైట్నెస్ ఉంటుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ని కూడా కొంచెం ఎక్కువ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఎక్కువ చేసుకుంటే మనకు వైట్ కలర్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ విధంగా. అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని వీడియోని ఈ విధంగా కొంచెం కిందికి లాగాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా కిందికి లాగిన తర్వాత మనకు వీడియోలో ఇక్కడ కింద గ్రీన్ కలర్ ఉంది, మధ్యలో మనకి ఇక్కడ వైట్ కలర్ ఉంది. సో ఇప్పుడు పైన మనకు ఈ ఆరెంజ్ కలర్ మనకు రావాలి కదా. సో దానికోసం ఇక్కడ నేను ఒక స్కై వీడియోని ఇచ్చేసాను. అది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ వీడియోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు ఈ స్కై కలర్ని ఈ విధంగా ఈ వీడియోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని పైన ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ పైకి. ఓకే, సో ఇక్కడ కొంచెం ఈ విధంగా చేసుకుంటా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ లైన్ వచ్చింది కదా, ఈ లైన్ రాకుండా మనకు అందులో బ్లెండింగ్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ సింపుల్గా ఈ పిఐపి వీడియో మీద క్లిక్ చేసుకొని ఓకే, సో ఇక్కడ దీన్ని ఫస్ట్ లోడ్ చేసుకొని కింద మనకు ఆప్షన్లో ఇక్కడ మాస్క్ ఆప్షన్ ఉంటుంది. మాస్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లీనియర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఈ విధంగా ఆపోజిట్ చేసుకోవాలి ఈ విధంగా రైట్. ఓకే, అండ్ దీన్ని కింది వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ మనకు చిన్న కింద యారో మార్క్ ఉంటుంది, దాన్ని ఈ విధంగా లైట్గా లాగితే అది అందులో బ్లెండ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట, ఈ విధంగా బ్లెండ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనకు ఈ స్కై అనేది వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనకి ఈ పిఐపి వీడియోలో ఉన్న ఆడియోని ఇక్కడ సాంగ్ని ఏదైనా ఆడియో ఉంటే మ్యూట్ చేసుకోండి ఈ విధంగా. సో మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది, పైన మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసింది, మధ్యలో వైట్ కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మధ్యలో అశోక చక్రం రావాలి కదా. సో ఆ అశోక చక్రంని యాడ్ చేసుకోవాలి. సో అశోక చక్రం ఇక్కడ పిఎన్జి కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లోనే ఇచ్చేస్తాను. ఇక్కడ ఈ విధంగా మధ్యలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా యాడ్ చేసుకొని సో దీన్ని మన మెయిన్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు యాడ్ చేసుకోవాలి. అండ్ మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ కలర్ స్కై ఉంది కదా, సో దాన్ని కూడా అంతవరకు యాడ్ చేసుకోవాలి. సో ఎంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అశోక చక్రం ఉంది కదా, సో కొంచెం దీన్ని మూవింగ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఫస్ట్లో ఇక్కడ ఒక సింపుల్గా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో దీన్ని కొంచెం ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి లైట్గా ఈ విధంగా. అండ్ లాస్ట్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ సింపుల్గా ఈ విధంగా రొటేట్ చేస్తే సో మనకి ఇక్కడ ఈ విధంగా మనకు మూవింగ్ అయినట్టు వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా సో మనకు వీడియో అనేది ఈ విధంగా మూవింగ్ అయినట్టు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ ఇమేజ్ అనమాట. సో ఈ ఇమేజ్ కూడా లింక్ కూడా నేను ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. సో దీన్ని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లోనే ఇచ్చేస్తాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, సో కొంచెం ఈ విధంగా పెద్దగా చేసుకొని దీన్ని అండ్ దీన్ని ఎక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు పిఐపి మీద క్లిక్ చేసుకున్నాం కదా, సో దాన్ని మనం ఇప్పుడు పైన తీసుకురావాలి ఈ విధంగా.
ఈ విధంగా. ఓకే, అయితే అది పైకి వచ్చేస్తుంది ఈ విధంగా. సో మనకు ఈ విధంగా వస్తుంది అనమాట టోటల్గా మన వీడియో అనేది ఈ విధంగా. సో మనకు కింద గ్రీన్ కలర్ అండ్ పైన మనకు స్కై అనేది మనకు ఎల్లో కలర్లో, ఆరెంజ్ కలర్లో, అండ్ మధ్యలో వైట్ కలర్, ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకు మన నేషనల్ ఫ్లాగ్లో ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షాట్లో ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ 50 fps 60 fps ఏదైనా సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ ఒకటి మర్చిపోయాను, దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, సాంగ్ మీద అండ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ట్రెండింగ్ సాంగ్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. లేదా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ సాంగ్ ఉంటుంది మనకు నేషనల్ ఫ్లాగ్లో, ఇక్కడ మనకు చాలా సాంగ్స్ ఉంటాయి కదా ట్రెండింగ్ సాంగ్స్. ఆ సాంగ్ నుంచి మీకు నచ్చిన సాంగ్ని మీ వీడియోకి షూట్ అయ్యే సాంగ్ని సింపుల్గా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ట్రెండింగ్ వీడియో మనకు ఈ విధంగా మనకు నేషనల్ ఫ్లాగ్తో ఈ విధంగా కలర్లో ఉండే ఈ వీడియోని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.